ఈ ఏడాది జనవరి 26న భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. రిపబ్లిక్ డే వేడుకలకు మన దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతుంది. ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించిన మహనీయులను, స్వరాజ్య యజ్ఞంలో సమిధులైన గొప్ప వ్యక్తులను స్మరించుకుందాం. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. మరి జనవరి 26న ఎందుకు మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో తెలుసుకుందాం. దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల పాలన నుంచి భారత మాతకు 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది. ఇక 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కనుక ప్రతి ఏడాది అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటామని అందరికీ తెలిసిన విషయమే. నిజానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు ఆగి జనవరి 26వ తేదీన రాజ్యాంగాన్ని అమలు చేసే రోజుగా ఎంచుకున్నారు. జనవరి 26న ప్రాముఖ్యత ఏమిటంటే, లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయ సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. జలియన్ వాలా బాగ్ ఉదంతం, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయడంలో సఫలమయ్యారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. అప్పటి వరకు ఉన్న బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935ని రద్దు అయింది. జనవరి 26, 1950 నుంచి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కాగా, డాక్టర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంగా రూపొందించారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. రచనకు మొత్తం 64 లక్షలు ఖర్చయింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం గల దేశం మన భారతదేశం ఖ్యాతి గాంచింది. మన రాజ్యాంగంలో కుల, మత, లింగ, వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పించారు. అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశ అభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కలిగి ఉండాలని అందులో పొందుపరిచారు. వీటన్నిటినీ గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాము. జై హో భారత్, జై జై భారత్. మన భారత రాజ్యాంగం ఎంతో గొప్పది.
జై భారత్, జై ఇండియా.